హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా మిల్లెట్ దోశ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెమే చేసుకున్నాను. ఒక కప్పు మిల్లెట్స్, దాంట్లో సగం మినప్పప్పు, దాంట్లో సగం బియ్యం, కొంచెం మెంతులు వేసుకొని కొంచెం నీట్గా కడిగేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టాలి. 4 to 5 అవర్స్ నానబెట్టిన తర్వాత దోశలాగేనండి సేమ్. 4 to 5 నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకుంటే ఇలా వస్తుంది. కొంచెం క్రిస్పీగా ఉన్న బాగుంటుంది. సజ్జలు చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నాక దాన్ని నైట్ అంతా పెట్టాలండి. మనం దోశలకైతే ఎలా పెడతామో అలాగే పెట్టేసి, మార్నింగ్ మనం దోశలు వేసుకునేటప్పుడు దానికి తగినంత ఉప్పు, వాటర్ వేసి ఇలా దోశలు వేసుకోవచ్చు. నేను ఇవాళే చేశానండి, ఫస్ట్ టైం ట్రై చేశాను. అందుకే కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాను. మాకు ఒక 1 డేకి సరిపోయిందండి. ఎగ్జాక్ట్ ఒక 8 దోశలు వచ్చాయి. మా బాబు అయితే బాగుందని చెప్పాడు. నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఆనియన్స్ యాడ్ చేశానండి. నాకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం. ఆనియన్ యాడ్ చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుందని, ఎప్పుడూ రొటీన్గా దోశ అనుకోకుండా ఇలా సజ్జలు, జొన్నలు అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వచ్చింది. చాలా బాగుందండి. ఇలా కాల్చాక సింపుల్‌గా, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. దోశ కంటే ఇదే తక్కువ టైం తీసుకుంటుంది కాల్చడానికి కూడా. ఫస్ట్ మా బాబుకి పెట్టిచ్చాను. చాలా బాగుందమ్మా అనేసి నాకు ఇంకొకటి వేయమంటే ఇంకొకటి వేసాను తనకి. ఇలా అందరికి 2 వచ్చాయి. ఆ క్వాంటిటీలో తీసుకుంటే ఒక 8 దోశలు వచ్చాయి. మాకు 1 డేకి సరిపోయింది. అండ్ దీంట్లోకి నార్మల్గా మనం దోశలోకి చట్నీ ఎలా వేసుకుంటామో అలాగే పల్లి చట్నీ రెగ్యులర్గా, అండ్ ఎర్ర కారం చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఫస్ట్ టేస్ట్ చూడాలనుకుంటే ఫస్ట్ తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. ఎందుకంటే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇది టేస్ట్ కోసం కాకుండా హెల్తీ కోసం ట్రై చేయాలి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. యమ్మీగా ఉంది. మీరు ట్రై చేయండి హెల్తీ కోసం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.